హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మనము వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి అంటే, కొన్ని బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ అలా లైవ్ అటెన్యూటెడ్ అంటారు. అంటే అవి బతికే ఉంటాయి, కాకపోతే వాటిని నిద్రపుచ్చుతారనమాట. అంటే అటెన్యూట్ చేస్తారు. సో దట్ అవి యాక్టివ్ ఫార్మ్స్ ఉండవు. అవి మనకి ఇంజెక్ట్ చేస్తే మన బాడీ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది తీసుకొస్తుంది. దానివల్ల మనకి యాంటీబాడీస్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కొన్ని వ్యాక్సినేషన్స్ ప్రెగ్నెన్సీకి ముందే, అంటే కనీసం ఒక నెల ముందున్నా సరే ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఏవే వ్యాక్సిన్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. మనము హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పుకున్నాం కదా, హ్యూమన్ పాపులోమా వైరస్. అది తప్పకుండా బిఫోర్ ప్రెగ్నెన్సీయే తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ 2 doses అన్నా ఫినిష్ అయ్యేటట్టు చూసుకోవాలి వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీకి ముందే. ఒకవేళ హెచ్పివి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసేసారు, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, సెకండ్ అండ్ థర్డ్ డోసెస్ మనం ఆపేయచ్చు. అది డెలివరీ తర్వాత మనం మళ్ళీ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. అదే మనము ప్రెగ్నెన్సీ అని తెలియక హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, అలా అని ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ఉంటుంది. అంటే మమ్స్, మీజిల్స్, రుబెల్లా అంటారు కదా, ఆ వ్యాక్సినేషన్ కూడా అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే నెల ముందు తీసుకోవాలి. ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.